అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు జూన్ 23, 24, 25, 26 తేదీల మధ్య మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీరే ఆశ్చర్యపోయే విధంగా ఉండవచ్చు. ఈ 4 రోజులు మీకు సాధారణ రోజులు కావు. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా ఆర్థిక ఒత్తిడితో, అప్పుల భారంతో, మనసులో చెప్పుకోలేని బాధలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించక నిరాశతో ఉన్న వృషభ రాశి వారికి ఇప్పుడు గ్రహాల కదలికలు ఒక ప్రత్యేక సంకేతాన్ని ఇస్తున్నాయి. కానీ ఈ సంకేతం పూర్తిగా శుభమా, లేక మధ్యలో కొన్ని పరీక్షలు కూడా ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి ఈ జాతకాన్ని చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి ప్రవేశించే ఒక వ్యక్తి, మీ చేతికి చేరే ఒక సమాచారం, మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. చాలామంది వృషభ రాశి వారు ప్రస్తుతం ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. ఇంకా ఎంతకాలం ఇలా కష్టపడాలి? డబ్బు ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడు స్థిరపడతాను? నా అదృష్టం ఎప్పుడు మారుతుంది? అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల గ్రహస్థితులు ఆ ప్రశ్నలకు కొంత సమాధానం చూపించే దిశగా కదులుతున్నాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, నేను చెప్పే ఈ జాతకం వృషభ రాశి వారికి గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడుతున్న సాధారణ ఫలితం మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూసే వ్యక్తిగత జాతకం వేరు. మీ అదృష్టం బలంగా ఉంటే, మీ జన్మ కుండలిలో గ్రహాలు అనుకూలంగా ఉంటే నేను చెప్పే ఈ ఫలితాలు మీ జీవితంలో అక్షరాలా జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం శుక్రగ్రహం మీ రాశికి అధిపతి కావడంతో మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. కానీ మరోవైపు శని ప్రభావం మీ కష్టానికి వెంటనే ఫలితం ఇవ్వకుండా పరీక్షించే ప్రయత్నం చేస్తుంది. గురుగ్రహం ఆర్థిక విషయాల్లో కొంత అసాధారణమైన పరిస్థితులను సృష్టించినప్పటికీ రాహు ప్రభావం కారణంగా కొన్ని విషయాల్లో అయోమయం, అనుమానాలు, ఆలస్యాలు కనిపించే అవకాశం ఉంది. అందుకే ఈ 4 రోజులు మీకు ఒక పరీక్ష కాలం కూడా, ఒక అవకాశం కాలం కూడా అని చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ఇబ్బందులను ఒకసారి గుర్తు చేసుకోండి. డబ్బు రావాల్సిన చోట రాకపోవడం, నమ్మిన వాళ్ళు మాట తప్పడం, పని చేసిన గుర్తింపు లేకపోవడం, కుటుంబ బాధ్యతలు పెరగటం, మనసులో ఉన్న కోరికలు నెరవేరకపోవడం, కొన్నిసార్లు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనే భావన రావడం, ఇవన్నీ శని మరియు రాహు కలయిక ప్రభావాల వల్లే. కానీ ఇప్పుడు ఆ ప్రభావంలో కొంత మార్పు కనిపిస్తుంది. జూన్ 23 తేదీ నుండి మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు కొత్త కోణంలో చూడటం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు అసాధ్యం అనుకున్న కొన్ని విషయాలు క్రమంగా సాధ్యమయ్యే దిశగా కదులుతున్నాయి. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంటుంది. ఎవరో ఒకరు మీకు ఒక ఆర్థిక అవకాశం గురించి చెప్పవచ్చు. అది నిజమా కాదా అన్నది పూర్తిగా పరిశీలించకుండా నమ్మకండి. తర్వాత డబ్బు వస్తుందని ఆశపడి పెట్టుబడులు పెట్టడం లేదా అప్పు తీసుకోవడం మంచిది కాదు. ఈ రోజున మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని 2 సార్లు పరిశీలించడం మీకు చాలా అవసరం. ముఖ్యంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న స్థితిని పూర్తిగా అర్థం చేసుకొని తర్వాత నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారస్తులు ఒక కొత్త ఒప్పందం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒక వ్యక్తి మీకు మంచి సలహా ఇవ్వవచ్చు. ఆ సలహాను తేలికగా తీసుకోకండి. జూన్ 24 తేదీన గ్రహస్థితులు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే సూచనలు ఇస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొందరికి బకాయిలు చేతికి రావచ్చు, మరికొందరికి కొంత ఆదాయం మార్గం కనిపించవచ్చు. అయితే ఈ రోజు వచ్చే డబ్బు పూర్తిగా మీ సమస్యలను పరిష్కరించకపోయినా మీకు ఒక నమ్మకాన్ని ఇస్తుంది. ఇక పరిస్థితి మారబోతుంది అనే భావన కలుగుతుంది. ఈ సమయంలో చాలామంది వృషభ రాశి వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనిస్తారు. ఇప్పటి వరకు మీకు పట్టించుకోని వ్యక్తులు అకస్మాత్తుగా మీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు. మీ విలువను గుర్తించని వారు ఇప్పుడు మీ సహాయం కోరవచ్చు. ఇది గ్రహాల మారుతున్న ప్రభావానికి సంకేతం. జూన్ 25 తేదీన అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు మీ జీవితంలో ఒక మలుపు తిరిగే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా ఆగిపోయిన పని ముందుకు కదలవచ్చు. ఇంటర్వ్యూలు ఇచ్చి ఎదురు చూస్తున్న వారికి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు దొరకవచ్చు. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఆశాజనకమైన వార్త వినిపించే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఒక మానసిక పరీక్ష కూడా ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులు మీకు గుర్తుకు రావచ్చు. అప్పుడు అలా చేసి ఉండకపోతే బాగుండేది అనే ఆలోచన మీలో రావచ్చు. కానీ గతాన్ని గుర్తించుకొని బాధపడటం కంటే భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజులు తీసుకునే నిర్ణయాలు రాబోయే
వారాల ఫలితాలను నిర్ణయించే అవకాశం ఉంది. జూన్ 26వ తేదీన ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన సంకేతాలు మరింత బలపడతాయి. అయితే ఈ స్థిరత్వం ఒక్కసారిగా రాదు. చిన్న చిన్న విజయాలు, చిన్న చిన్న లాభాలు, చిన్న చిన్న అవకాశాలు కలిసి పెద్ద మార్పును తీసుకువస్తాయి. చాలామంది వృషభ రాశి వారు ఇప్పటి వరకు ఒక పెద్ద అద్భుతం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గ్రహస్థితులు చెప్పుతున్నది వేరే విషయం. మీ జీవితాన్ని మార్చేది ఒక పెద్ద అవకాశం కాదు, వరుసగా వచ్చే చిన్న అవకాశాలే. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు అనుభవించే పరిస్థితులు మిశ్రమంగా ఉంటాయి. ఒకవైపు డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి, మరోవైపు ఖర్చులు కూడా పెరుగుతాయి. కుటుంబ అవసరాలు, ఆరోగ్య ఖర్చులు, పాత అప్పులు, పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఖర్చులు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు. కానీ గతంలో పోలిస్తే ఇప్పుడు మీరు ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు. కొంతమంది వృషభ రాశి వారికి ఈ 4 రోజుల్లో అకస్మాత్తుగా ఒక పాత పరిచయం మళ్ళీ జీవితంలోకి రావచ్చు. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇంకొందరికి కుటుంబంలో జరిగిన ఒక విభేదం పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఎప్పుడు స్థిరపడతారు అనే ప్రశ్నకు గ్రహస్థితులు ఇస్తున్న సమాధానం ఏమిటంటే, ప్రస్తుతం మీరు స్థిరతత్వానికి దగ్గరవుతున్నారు, కానీ ఇంకా కొంత సహనం అవసరం. మీరు గతంలో పడిన కష్టాలు వృధా కాలేదు. ఆ కష్టాల ఫలితాలు క్రమంగా బయటపడటం ప్రారంభమవుతుంది. ఈ 4 రోజులు ఆ మార్పుకు మొదటి మెట్టు లాంటివి. వృషభ రాశి వారికి మొత్తం గ్రహస్థితులను పరిశీలిస్తే జూన్ 23, 24, 25, 26 తేదీల మధ్య మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు పునాది పడే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు శాశ్వతం కావు. కొంతకాలంగా మీ మనసులో ఉన్న భయం, ఆందోళన, ఆర్థిక ఒత్తిడి, కుటుంబ బాధ్యతల భారాలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. అయితే గ్రహాలు మీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. అదృష్టం తలుపు తట్టే ముందు సహనం అనే పరీక్షను తప్పకుండా పెరుగుతాయి. అందుకే ఈ 4 రోజుల్లో ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యాన్ని కోల్పోవద్దు. మీరు ఎంత కష్టపడుతున్నారో దేవుడు చూస్తున్నాడు. మీరు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో కాలం గుర్తుంచుకుంది. అందుకే ఇప్పుడు మీ జీవితంలో చిన్న చిన్న శుభ సూచనలు కనిపించడం ప్రారంభం అవుతుంది. కొందరికి డబ్బు రూపంలో, కొందరికి ఉద్యోగం రూపంలో, మరికొందరికి వ్యాపారం లాభాల రూపంలో, ఇంకా మరికొందరికి కుటుంబ సంతోషాల రూపంలో శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆలోచనలో సానుకూలత పెరిగితే గ్రహాల అనుకూలత మరింత వేగంగా పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వృషభ రాశి వారిపై నరఘోష ప్రభావం లేదా దృష్టి దోష ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయి. దీని కారణంగా పనులు చివరి నిమిషంలో ఆగిపోవడం, డబ్బు చేతికి వచ్చి మళ్ళీ ఖర్చు అవ్వడం, మానసిక ఆందోళన పెరగటం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఎవరికి చెప్పలేని ఒత్తిడి ఉండటం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు అన్నీ బాగానే ఉన్నా ఏదో తెలియని భయం మనసులో వెంటాడుతూ ఉంటుంది. ఇది కూడా నరఘోష ప్రభావంలో భాగమే అని చెప్పుకోవచ్చు. దీనికి పరిహారంగా ప్రతి శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధతో ప్రార్థించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైనంత వరకు తెల్లని పువ్వులతో పూజ చేయండి. శుక్రవారం రోజున అవసరమైన వారికి తీపి పదార్థాలు దానం చేయటం శుభప్రదంగా ఉంటుంది. గోవులకు పచ్చి గడ్డి లేదా ఆహారం పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపారాధన చేయటం ద్వారా ప్రతికూల శక్తులు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్యనారాయణకి జలస్మరణ చేయటం, శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, పేదలకు మీకు చేతనైనంత సహాయం చేయటం వల్ల శని అనుకూలత పెరుగుతుంది. దేవాలయానికి వెళ్ళి కొంత సమయం ప్రశాంతంగా గడపటం కూడా మీ మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ జాతకం వృషభ రాశి వారికి గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడిన సాధారణ ఫలితం మాత్రమే. మీ జన్మ తేదీ, జన్మ సమయం, జన్మస్థలం ఆధారంగా చూసే వ్యక్తిగత జాతకం మరింత ఖచ్చితంగా ఉంటుంది. మీ అదృష్టం బలంగా ఉంటే, మీ జన్మ కుండలిలో గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే నేను చెప్పిన ఫలితాలు మీ జీవితంలో అద్భుతంగా నిజమయ్యే అవకాశం ఉంటుంది. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కష్టంపై నమ్మకం ఉంచండి. మీరు ఎదురు చూస్తున్న మంచి రోజులు క్రమంగా మీ వైపు వస్తున్నాయి. ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం జరగదు. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని టైప్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు,
పరిహారాలు మరియు జ్యోతిష్య విశ్లేషణ కోసం మా ఆస్ట్రాలజీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. మీ జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.